ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై దాడి ఘటన కలకలం రేపుతుంది. మహిళా వైద్యురాలిపై రోగి బంధువులు దాడి చేశారు. ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న సమయంలో జూనియర్ డాక్టర్పై దాడి చేశారు రోగి బంధువులు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చూస్తూ ఉన్న మహిళా వైద్యురాలపై రోగి తాలూకు బంధువులు దాడి చేస్తూ ఉన్న దృశ్యాలు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పైన రోగి బంధువులు దాడి చేసినటువంటి ఘటన ఎప్పుడు కలకలం రేపుతుంది. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో మహిళా వైద్యురాలపై దాడికి యత్నించాడు రోగి బంధువు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. చిలకలగూడ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే దాడి చేసిన అతని మానసిక పరిస్థితి నిలకడగా లేనట్టయితే తెలుస్తుంది. ట్రీట్మెంట్ లో వచ్చిన డాక్టర్లు అసలుకే చూడడం లేదని సహనం కోల్పోయాడు అనేటువంటిది ఒకవైపు చెప్తున్నారు. సో కానీ అప్పటికే అతని మానసిక స్థితి అయితే సరిగా లేదని చెప్తున్నారు. వారి ఎవరైతే బంధువులు అందులో అడ్మిట్ అయ్యారో అతని కోసం అక్కడ నిల్చొని ఉన్నాడు. సో కొంత డాక్టర్లు ఆలస్యం కావడంతో అతను సహనం కోల్పోయినట్టు చెప్తున్నారు. అయితే అప్పటికే అతని మానసిక స్థితి కూడా సరిగా లేదనేటువంటిది అయితే చెప్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం చిలకలు కూడా పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నారు, అతను అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ జూడాలకు ఆ జూనియర్ డాక్టర్స్ కు అక్కడ ఉన్నటువంటి వైద్యులకు ఎటువంటి భద్రత లేదు. ఇట్లా రోగి బంధువులు ఇటీవల దాడి చేస్తున్నటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. సో రక్షణ కల్పించాలి, ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అటు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్. ఈ మధ్య చూస్తూ ఉన్నాం తరచూ ఈ తరహా ఘటనల్ని. వైద్యులకు అసలు రక్షణ లేదు అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది జూనియర్ డాక్టర్ల నుంచి. ఈ ఘటన మరొకసారి చర్చకి దారితీసే అవకాశం కనిపిస్తుంది, ఏమంటారు? ఖచ్చితంగా అటు కోల్కతాలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత వరుసగా అటు జూనియర్ డాక్టర్స్ పెద్ద ఎత్తున కూడా అటు దేశం అంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. కోల్కతాలో అక్కడ అయితే జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటన తర్వాత జూడాలకు రక్షణ లేకుండా పోతుంది అనేటువంటిది వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయంలో ముఖ్యంగా ఆ రోగి తరఫున వచ్చినటువంటి బంధువులు సహనం కోల్పోవడం సహజంగా మారిపోయింది. ఎందుకంటే ఆ వైద్యం చేసినటువంటి దాంట్లో డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సమయంలోనే వాళ్ళు సహనం కోల్పోతున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఏ విధంగా అందించాలనేటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళే చెప్పడం, ఈ విధంగా సహనం కోల్పోయి దాడి చేయడం అంతా కూడా చేస్తున్నారు. సో అక్కడ మనం చాలా క్లియర్ గా విజువల్స్ లలో కూడా సీసీ విజువల్స్ లో చూడొచ్చు. గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్ అది. అక్కడ చాలా స్పష్టంగా జూనియర్ డాక్టర్ పైన ఏ విధంగా రోగి తరఫున బంధువులు దాడి చేశారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆమె ఆ డాక్టర్ కొంత ఆలస్యంగా వచ్చింది అనేటువంటి దాంతో ఆ రోగి బంధువు దాడి చేస్తున్నాడు. కానీ ఆ విధంగా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ మహిళా జూనియర్ డాక్టర్ అయినటువంటి ఆమె పైన ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకైతే అతన్ని అప్పగించారు. పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సాయి కిరణ్.